కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మొన్నటి వరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటన చేపట్టారు. తొలి రోజు పిఠాపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హులైన వారికి పెన్షన్లు అందించారు. ఆ తర్వాత రెండవ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రాగునీరు, అడవుల పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు పలు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని అక్కడ స్థానికులతో మాటామంతి నిర్వహించారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అక్కడి పర్యటన తర్వాత తిరిగి పిఠాపురంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన వివిధ ఫిర్యాదులు, సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ నాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్. బట్ స్టోరేజ్ కొరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్లీ సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్, అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్. ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ వస్తూనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్, 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్. అదే అవి వాళ్ళు అంతే కదా సార్, టర్బిలిటీ బాగా పెరిగి ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్. మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే పర్ హెడ్ ఎంత ఉంటుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LP సీట్స్ సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months, మ్యాక్సిమం 1 year. 1 year ఎంత అవుతుంటారు? ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి, హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేసుకుంటాం అంతే సార్. అది ఎక్కడ ఉందని ఎక్వైర్ చేసాం ల్యాండ్? 2.5 kilometers అక్కడ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైర్ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్డు వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. ఇది ఫిల్టరేషన్ చెప్పండి. సరిపోతారు సార్, దీనికి బ్యాక్ అండ్ అగ్మెంటేషన్ చేసి వాటర్ చేస్తే సరిపోతుంది సార్. ఇది ఏరియేట్ అవుతుంది సార్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాం సార్. అక్కడి నుంచి క్యారీ ఫ్లోరేటర్లో వెళ్తాం. క్యారీ ఫ్లోరేటర్లో ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ ఇస్తాం సార్. ఆ డోజింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని కట్టిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్. ఇది అక్కడేమో డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంటారు సార్. దాంట్లో ఆల్మిన్ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి, లాట్ ఫామ్ అయ్యి కింద సెటిల్ అవుతాయి. ఒక అన్ని విడివిడిగా కూర్చొని ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసి సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయిన తర్వాత ఈ పక్క ఈ ఛాంబర్ వస్తుంది. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఆ ఫిల్టర్ లోపల ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత సేపు పడుతుంది? మనం ఒక
ఇది మొత్తం 24 అవర్స్ వచ్చేసారి మనకు ఒక వాటర్ మాత్రం 2.5 అవర్స్ ఫ్లో వచ్చేది సార్ మొత్తం చివరికి వెళ్ళేసరికి మొత్తం మా ప్లాంట్ మాత్రం 24 అవర్స్ రన్ అవుతుంది సార్ 20 అవర్స్ రన్ అవుతుంది సార్ 4 అవర్స్ దీన్ని ఫిల్టర్ సల్ఫేట్ సార్ సల్ఫేట్ అక్కడ నుంచి ఇక్కడ ఏరేట్ చేసి మళ్ళీ దీంట్లోకి వస్తాయి ఇక్కడ ఆలం కలిపి మళ్ళీ దాంట్లోకి వస్తాయి ఇదే వాటర్ డ్రింకబుల్ వాటర్ వచ్చాయి ఎంత అవుతుంది నాకు ఒకసారి చెప్పండి ఫండ్ ఫస్ట్ సంపద సార్ రాబట్ సార్ అంటే మళ్ళీ అక్కడి నుంచి బయటకు అదేంటి సంప్ కెపాసిటీ 1 lakh 550 KL సార్ అంటే 55.5 KL ఇంచుమించు 5 మీటర్స్ ఉంటుంది సార్ విత్ సార్ డయామీటర్ జస్ట్ డయామీటర్ 15 మీటర్స్ సార్ 550 KL అంటే 5,50,000 లీటర్స్ ఇలాంటి రెండు ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి సార్ రెండు కంబైన్డ్గానే. సో దీని నుంచి వాటర్ ఈ పంప్ హౌస్లో పంప్ అవుతుంది సార్. ఈ పంప్ హౌస్ నుంచి పంప్ చేసి ఈ ఓయిజ్ బార్కి ఎక్కిస్తాం. ఈ ఓయిజ్ బార్ 20 మీటర్స్ హైట్ సార్ 25 మీటర్స్ హైట్. ఇది అది జల్ జీవన్ మిషన్ కింద ఉంటుందా? ఇది యాక్చువల్గా ముందు నాబార్డ్లో కట్టాను. నాబార్డ్లో 2020లో సార్. ఓకే 2002లో. సో జల్ జీవన్ మిషన్ కూడా స్టోరేజ్ సోర్స్ ఇదే. ఇదే సోర్స్ అంటే అంతకుముందు ఉన్న స్ట్రక్చర్స్ ని మనం జల్ జీవన్ మిషన్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దాని ఇంప్రూవైజ్డ్ వర్షన్. అంతకుముందు ఎన్ఆర్డబ్ల్యూపీ అని ఉంది సార్, నేషనల్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్. అంతకుముందు ఏఆర్డబ్ల్యూఎస్ అని ఉంది, యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అని అంతకుముందు ఉంది సార్. దాన్ని ఎన్ఆర్డబ్ల్యూపీ కింద మార్చారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద. యాక్చువల్గా జల్ జీవన్ మిషన్ కూడా 2004 వరకే సార్, 2024 వరకే సార్. 19లో స్టార్ట్ చేశారు. 5 years ప్లాన్ సార్. మనం 2024 ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారా? ఎక్స్టెండ్ చేసి మొన్ననే రండి మేడం. మామూలుగా 2002లో మనకి 9.8, 2002లో మనకు టోటల్ అప్పుడు 83,000 పాపులేషన్ సార్. ఇప్పుడు 94,900. అంతకుముందు 83,000 పాపులేషన్ సార్ 2011లో సార్. ప్రజెంట్ పాపులేషన్ 94,474. 54 హ్యాబిటేషన్స్ అప్పటి నుంచి అలాగే కంటిన్యూ. 54 పంచాయతీలు, 54 గ్రామాలు సార్.
పంచాయతీ 18 పంచాయతీ టోటల్ ట్యాంక్ స్టోరేజ్ 4,220,000 అంటే 22 acres సార్. అది 22 acres ప్లస్ ఇది 7, ఇది 5, ఇది 7. ఇది మనం ఫిల్టరేషన్ ప్లాంట్ అక్కడ చూసాం సార్ 7 MLD సార్. అది ఇంకొక అడిషనల్ MLD కూడా కట్టారు తర్వాత సబ్సిక్వెంట్గా. బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ స్టోరేజే ప్రాబ్లం సార్. స్టీ వాటర్ సమ్స్ 2 ఉన్నాయి సార్. ఇది 250 KL OHBR మనకి పైకి ఒకటల్లో మనం యూజ్ చేస్తాం సార్. అంటే OHBR పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్లో అన్ని ట్యాంకులు ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ OHBRకి ఎక్కిన తర్వాత ఈ OHBR మొత్తం ఈ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్. మీరంతా అడిషనల్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్కడ సైడ్ ఉండాలి? మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది సార్. ఇక్కడ కావాలి, ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ వస్తే దీనికి 2 kilometers ఉంటుంది సార్. అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సార్. సప్లిమెంట్ చేస్తే టోటల్గా ఫుల్ ఫిట్గా ఇక్కడ నుంచి మీరు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉన్నది సార్. ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం సార్. మళ్ళీ హెడ్ సరిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ OHBR 25 మీటర్ సేవింగ్ ఫుల్ ఫార్మేట్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వ్. ఇవేమో సర్వీస్ రిజర్వాయర్ సార్. విలేజ్లో ఉండేటువంటి OHSRs అంటారు సార్, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్. ఇవేమో OHBRs అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్. ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని OHSRకి ఫీడ్ అయ్యేది. ఉన్న పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు ఇదే సార్. పంచాయతీలు చెరువులు లేవు కదమ్మా. వాటర్ పడితే లేవా? డ్రింకింగ్ వాటర్ చెరువులు లేవు. ఉన్నాయి కానీ ఉన్నాయి. అంటే ఓవర్ చెరువులు ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఊరు చెరువు అంటే అర్థం ఏంటి? ఓవర్ చెరువు అంటే అదర్ పర్పసెస్కి మన పశువుకి ఇరిగేషన్ నాట్ ఫర్ డ్రింకింగ్, తాగే చెరువులు. ఈ చాకలి వాళ్ళు మన చాకలి చెరువులు దోబి ఇది టోటల్గా సార్. ల్యాబొరేటరీ మనం పద మీరు ముందు వెళ్ళిపోతారు, నేను వచ్చేస్తాను. నాకు ఈ ప్రాసెస్ చెప్పండి, దేనికి? దట్స్ హౌ యూ నేచర్ ఫిల్టర్స్. అంటే రివర్లో న్యాచురల్గా ఫిల్టర్ అయిపో స్టాండ్లో ఫిల్టర్ అయిన వాటర్ మనకి అడుగు నుంచి రివర్స్లో అయితే కుదురుతుంది సార్. మన ఇక్కడ ఇదేంటి? ఇది ఇప్పుడు మనం కెనాల్ రావట్లేదు. ఇది మనం క్లోరినేట్ చేసిన తర్వాత పంప్ చేసేవాళ్ళం. అంటే ఎన్ని బీటెక్ పాస్ అయిన వాళ్ళు సార్ pH వాల్యూ సార్ మనకి 6 to 8 ఉండాలి సార్ pH వాల్యూ అనేది. సో మనకి 7 సార్. న్యూట్రల్ వాల్యూలో మనకు కలర్ మ్యాచింగ్ 7 సార్. అంటే వాటర్ శాంపిల్ తీసుకునే సార్ మనం ఒక రీఏజెంట్ అప్లై చేస్తాం సార్. అప్లై చేసి కలర్ మారుతుంది సార్. ఈ కలర్ చేయడానికి సార్ ఫ్లోరైడ్ సార్. ఎంత కాల్పులైనా బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందా ఓకే. సెకండ్